పత్రిజీ ధ్యాన మహాయాగం 3 కార్యక్రమానికి అశేష సంఖ్యలో హాజరై విజయవంతం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ధ్యాన బంధువులకు పత్రిజీ జన్మస్థల్ నిజామాబాద్ జిల్లా తరపున మీ అందరికీ ధ్యానాభివందనాలు. ఈరోజు నిజామాబాద్, వనపర్తి, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి విచ్చేసిన నా సహచర అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, ధ్యాన బంధువులందరికీ ధన్యవాదాలు. మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉండాలా. మరి పత్రిజీ గారు చెప్పినటువంటి ధ్యాన, శాకాహార, పిరమిడ్ జగత్తును మనమందరం కూడా ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో సమిధలై పనిచేస్తున్నటువంటి పత్రిజీ సైనికులందరూ కూడా మరి ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఈ ధ్యాన మహాయాగాన్ని మనం విజయవంతం చేస్తున్నాం. మరి నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే మరి మాకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు మరి ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న దామోదర్ రెడ్డి గారికి, మరి ఎప్పుడు 24 గంటలు బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థను ఇంత గొప్ప స్థాయిలో తీసుకుపోతున్న విజయ్ భాస్కర్ రెడ్డి సార్కు, మారం శివప్రసాద్ గారికి, అదేవిధంగా సమస్త ట్రస్టు సభ్యులందరికీ ధన్యవాదాలు. మరి నిజామాబాద్ జిల్లాలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి పత్రిజీ గారు 3 చెప్పారు. మరి ధ్యానం నిజామాబాద్ జిల్లాలో 534 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలు, మరి 5 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరి ఒక ప్రణాళిక ప్రకారం మండల కమిటీలు, గ్రామ కమిటీలు, జిల్లా కమిటీలు, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసుకొని మరి గ్రామానికి కార్యక్రమాలు తీసుకుపోయే భాగంలో మరి శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ పాంప్లెంట్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక ధ్యాన ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి మరి గ్రామానికి ధ్యాన ప్రచారం కొనసాగుతుంది. ఇంకా ఈ ధ్యానాన్ని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో పత్రిజీ ధ్యాన యజ్ఞం పేరిట 41 రోజులు, 41 గృహాలు, 41 మాస్టర్లు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు ఒక ఇంటిలో ఒకరోజు, 41 రోజులు అంటే ఫస్ట్ ఒకరోజు ఒక ఇంటిలో ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తిని వివరిస్తూ ఒక ఇంటిలో, అదేవిధంగా రెండో రోజు ఇంకో ఇంటిలో, ఆ విధంగా గ్రామంలో ఒక 41 రోజులు 41 ఇళ్లలో మరి ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు, ఊరంతా ధ్యానం జగమంతా వెలుగు అన్న ఒక కాన్సెప్ట్తో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ విధంగా ధ్యాన ప్రచారం విస్తృతంగా కొనసాగుతుంది. మరి రెండోది ధ్యాన ప్రచారం అయిన తర్వాత పత్తిసార్ 3 చెప్పారు. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. మరి శాకాహారం యొక్క విశిష్టతను వివరిస్తూ, శాకాహారం యొక్క లాభాలను విశిష్టతను వివరిస్తూ, మూగజీవాలను ఎవరు హింసించకూడదు, అవి కూడా మనతో మంచి జీవులే, మన మిత్రులే అన్నట్టు మరి జీవహింస మహాపాపమని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో అనేకమైనటువంటి శాకాహార ర్యాలీలు నిర్వహిస్తూ మరి ప్రజలందరినీ అవేర్నెస్ చేస్తున్నాం. అదేవిధంగా పత్రిజీ గారు చెప్పినట్టు మరి పిరమిడ్ల నిర్మాణం నిజామాబాద్ జిల్లాలో ఎంతో గణనీయంగా, ఎంతో గ్రామానికి, ఇంటింటికి పిరమిడ్ల నిర్మాణం, పిరమిడ్ల యొక్క విశిష్టత, మరి పిరమిడ్ల యొక్క లాభాలు ఏమున్నాయని చెప్పేసి వారికి వివరిస్తూ మరి పిరమిడ్ల నిర్మాణం కూడా నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. మరి ఇంకో విషయానికి వస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడు తెలంగాణలో ఉన్నటువంటి మన నవనాథ సిద్ధేశ్వర పిరమిడు ఆర్మూర్ సిద్ధులగుట్టపై నిర్మించడం జరిగింది. అక్కడ ప్రతి ఆదివారం ఆనంద ఆదివార కార్యక్రమాలు, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, అమావాస్య పౌర్ణమి ధ్యానాలు, మరి 30 రోజులు 30 గ్రామాలు పెట్టి ప్రతి గ్రామం నుంచి ఆ గ్రామంలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరూ 20, 30, 40, 50 మంది వచ్చేసి ఆ రోజు సిద్ధేశ్వర పిరమిడ్కి వచ్చినటువంటి 100 నుంచి 500 మందికి మరి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ విశిష్టతను వివరిస్తూ వారందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందించి ఆ విధంగా 30 రోజులు 30 కార్యక్రమాలు చేసినాం. మరి ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి ఈ 3 నిజామాబాద్ జిల్లాలో విస్తృతంగా వివరిస్తూ అదేవిధంగా మనకు వెన్నుముక్కగా ఉంటూ మన పిరమిడ్ జగత్తు కార్యక్రమాలను యావత్ ప్రపంచానికి తెలియపరుస్తున్నటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి తెలియపరుస్తూ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మరి అనేక కార్యక్రమాలు వస్తున్నాయి. ఇవందరూ మీరు చూడాలి, మరి ఆనందించాలి. పిరమిడ్ ఛానల్తో మీరందరూ మీ యొక్క అనుభవాల్ని పంచుకోవాలని చెప్పేసి పిఎంసి ఛానల్ను వ్యూయర్స్ను పెంచేసి అదేవిధంగా బ్రాండ్ అంబాసిడర్లు కానీ పిఎంసి ఛానల్కు డొనేషన్లు కానీ ఈ విధంగా అందిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని ముందర తీసుకుపోతున్నాం. మరి ఇంకో విషయానికి వస్తే పత్రి సార్ మనకు ధ్యాన జగత్తు బుక్కునిచ్చాడు. మరి ఆ ధ్యాన జగత్తు బుక్కులో నిజామాబాద్ జిల్లాలో చాలా పూరుగా ఉన్నాం. మొన్ననే కేశవరాజు గారిని ఆహ్వానించి హ్యాపీ సండే పెట్టినాం. నిజామాబాద్ జిల్లాలో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ ధ్యాన జగత్తు బుక్స్ను మరి 1000 వరకు తీసుకెళ్ళి మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఈ ధ్యాన జగత్తు బుక్స్ ఉండాలని చెప్పేసి మరి ఆ కార్యక్రమాన్ని కూడా మరి పత్రిజీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ
మరి తెలియపరచాలన్న ఉద్దేశంతో మరి ఎంటైర్ పిఎస్ఎస్ఏ నిజామాబాద్ టీం మరి పిఎస్ఎస్ఏ జిల్లా కమిటీ కానీ, నవనాథపురం కమిటీ కానీ, సిద్ధేశ్వర ట్రస్ట్ కానీ, బోధన్ పత్రిజీ జన్మస్థల్ సావిత్రిదేవి ట్రస్ట్ కానీ అందరం ఒక ప్రణాళికతోని మరి కార్యక్రమాలన్నీ ముందర తీసుకుపోతున్నాం. 365 రోజులు ధ్యాన ప్రచారంలో ఎంతో అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ పత్రిజీ ధ్యాన యజ్ఞం 3 కార్యక్రమానికి మరి విరాళాల సేకరణ కొరకు మన దామోదర మహాస్వామి గారు 5-6 రోజులు సమయం కేటాయిస్తే మన నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1000 వరకు బుక్స్ పంపిణీ చేసి మరి ప్రతి పిరమిడ్ మాస్టర్ను ఈ గొప్ప కళ్యాణంలో, విశ్వ కళ్యాణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలా, అన్నప్రసాదానికి మనమందరం విరాళాలు అందించాలని ఒక 1000 వరకు బుక్స్ను పంపిణీ చేయడం జరిగింది. మరి గ్రామానికి మరి ప్రత్యేకమైనటువంటి రథం ద్వారా, అదే పత్రిజీ చైతన్య రథం నిజామాబాద్ జిల్లాకు 2 రోజులు సమయం ఇస్తే దాదాపు 43 గ్రామాల్లో మరి పర్యటించి ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి 5000 మంది పిరమిడ్ మాస్టర్లను, ధ్యాన బంధువులను ఆహ్వానిస్తే ఈ రోజు వరకు 3000 మంది మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి పిరమిడ్ సేవదల ఆధ్వర్యంలో 250 మంది ధ్యాన బంధువులు మరి ఈ కార్యక్రమంలో సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా నిజామాబాద్ జిల్లాను మరి ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా వేయాలా. పత్రిజీ గారు జన్మించినటువంటి జిల్లా, ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందించి ఎన్నో మూగ జీవాల సంరక్షణకు కారణమైనటువంటి పత్రిజీ గారు జన్మించిన జిల్లా ప్రపంచాన్ని మొత్తంకి ఆదర్శం కావాలని ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. సహకరిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లందరికీ, మరి హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి, ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ వారికి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి, నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా మీ అందరికీ, అదేవిధంగా యావత్ పిరమిడ్ మాస్టర్లందరికీ ఈరోజు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంత చక్కని కార్యక్రమానికి మా అందరిని ఆహ్వానించి ధ్యాన శాకాహార పిరమిడ్ కుటుంబంను వేదికపైకి ఆహ్వానించి మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ, దామోదర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ అందరికీ ధ్యానాభివందనాలు.